ఇది ఎగ్జామ్ కాబట్టి ఈ లాజిక్ మనకు తెలియాలి కాబట్టి మై మెటర్నల్ అంకల్ అంటే ఎవరు అంటే మై రెఫర్స్ టు ద ఉమెన్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఐ హావ్ నన్. సో దట్స్ ఇట్. సో వాళ్ళిద్దరికి లైక్ అండ్ బి దేర్ ఆర్ 4 మేల్ మెంబర్స్. ఓన్లీ సన్ అంటే తన ఎవరైతే బ్రదరో అతనే వచ్చేస్తాడు మళ్ళీ. Hi, I'm Mr. Hafiz from Masters Academy. Till now, if you have not subscribed, please subscribe the button and don't forget to click on the bell icon. And like the Facebook pages, Masters Academy and Mr. Hafiz e-learning app Facebook page. And don't forget to download Mr. Hafiz e-learning app. Next, a woman walking with a boy meet another woman. ఒక వుమన్ బాయ్ని పట్టుకొని నడుచుకుంటూ వెళ్తూ ఇంకొక వుమన్ని మీట్ అయింది. సో అండ్ ఆన్ బీయింగ్ ఆస్క్డ్ అబౌట్ హర్ రిలేషన్షిప్ విత్ ద బాయ్, ఆ అబ్బాయితో ఆమెకు ఏమి రిలేషన్ అని ఆమె అడగడం జరిగింది. ఈమె ఆన్సరింగ్గా చెప్తుంది. షీ సేస్ మై మెటర్నల్ అంకల్ అంటే ఆమె ఉమెన్ కాబట్టి, స్పీకర్ ఉమెన్ కాబట్టి ఆ ఉమెన్ యొక్క మదర్ యొక్క బ్రదర్ మెటర్నల్ అంకుల్ అవుతాడు కాబట్టి మెటర్నల్ అంకల్ అండ్ హిస్ మెటర్నల్ అంకల్స్ మెటర్నల్ అంకుల్ అండ్ హిస్ మెటర్నల్ అంకుల్ ఆర్ బ్రదర్స్. దిస్ ఈజ్ నాట్ ఆర్, ARER. ఓకే. హిస్ మెటర్నల్ అంకుల్ అంటే మై మెటర్నల్ అంకుల్ అండ్ ఆ అబ్బాయి యొక్క ఇక్కడ నుంచి హిస్ మెటర్నల్ అంకుల్స్ మెటర్నల్ అంకుల్ యొక్క మెటర్నల్ అంకుల్ అన్నాడు. అంటే 2 సార్లు మెటర్నల్ అంకుల్ యొక్క మెటర్నల్ అంకుల్. సో ఇతనికి కూడా ఇతను మెటర్నల్ అంకులే. ఇతను మెటర్నల్ అంకుల్ కావాలంటే ఇక్కడ బాయ్ ఉండాలి. సో ఈ బాయ్కి ఇతను మెటర్నల్ అంకుల్. ఇక్కడ నుంచి ఈ మెటర్నల్ అంకుల్కే ఇతను మళ్ళీ మెటర్నల్ అంకుల్ అవుతాడు. సో ఐ జస్ట్ నోటేటెడ్ త్రూ డాట్స్. సో అయితే ఆర్ బ్రదర్స్ అన్నాడు. ఆర్ బ్రదర్స్ అంటే ఇప్పుడు మళ్ళీ చిక్కొచ్చి పడింది. ఇతని యొక్క మెటర్నల్ అంకుల్ బ్రదర్స్ అన్నప్పుడు ఇంకో వ్యక్తి ఉండాలి. ఎస్ ఆర్ నో? రైట్, ఇంకో వ్యక్తి ఉండాలి. మెటర్నల్ అంకుల్ అన్నాడు కాబట్టి సో ఇంకో వ్యక్తి ఉన్నాడు. నౌ హౌ ఈజ్ ద బాయ్ రిలేటెడ్ టు ద ఉమెన్? ఆ బాయ్ వచ్చేసి ఆ ఉమెన్కి ఏ విధంగా రిలేట్ అవుతాడు అనేది క్వశ్చన్. రైట్, శివరామ్ ఈస్ టెల్లింగ్ ఇట్స్ సన్, సుష్మిత ఈస్ టెల్లింగ్ సన్. వెరీ గుడ్. సో స్పీకర్కి ఆ అబ్బాయి బాలుడు అవుతాడు. అండ్ జనరలీ ఇన్ కమ్యూనికేటింగ్ విత్ అదర్స్, కమ్యూనికేట్ అయ్యేటప్పుడు ఒక బాలుడిని తీసుకొని వెళ్తున్నప్పుడు వీడు నా కొడుకు అని చెప్పేస్తాం జనరలీ. బట్ ఇది ఎగ్జామ్ కాబట్టి ఈ లాజిక్ మనకు తెలియాలి కాబట్టి వీడు మా మేనమామ, వీళ్ళ మేనమామ కూడా వాళ్ళిద్దరు బ్రదర్స్, అది మా రిలేషను అని ఈ విధంగా మన సంభాషణ అనేది ఉండదు. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. జనరలీ ఇట్ వోంట్. బట్ ఎగ్జామ్ కాబట్టి మీ అనలిటికల్ స్కిల్స్ ఉండాలి కాబట్టి మీరు ఏ విధంగా ఆలోచిస్తారు, సో వీళ్ళకి రిలేషన్ తొందరగా మీరు అనలైజ్ చేయగలుగుతారా లేదా, సో మీ అనలిటికల్ స్కిల్స్ పెరిగేదానికి మాత్రమే ఇటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో మాధవి అగైన్ మై మెటర్నల్ అంకల్ అంటే ఎవరు అంటే మై రెఫర్స్ టు ద ఉమెన్, ద స్పీకర్ ఉమెన్ కాబట్టి ఫిమేల్ చేసేసాం. ఈ ఫిమేల్కి మెటర్నల్ అంకుల్ అంటే మదర్ యొక్క బ్రదర్. సో మదర్ యొక్క బ్రదర్ ఏమవుతాడు అంటే మెటర్నల్ అంకుల్ అవుతాడు. మెటర్నల్ అంకుల్ అయిపోయాడు. దాని తర్వాత ఆ అబ్బాయికి హిస్ మెటర్నల్ అంకుల్, ఆ అబ్బాయి యొక్క మెటర్నల్ అంకుల్ వచ్చేసి మెటర్నల్ అంకుల్ మీన్స్ మళ్ళీ మదర్ యొక్క బ్రదరే కావాలి. కానీ మెటర్నల్ అంకుల్ కాదు బ్రదర్, మెటర్నల్ అంకుల్ యొక్క మెటర్నల్ అంకుల్. సో బి అనే ఆ బాయ్కి మెటర్నల్ అంకుల్ ఇతను ఇక్కడున్న ప్లేస్, ఇక్కడికి మళ్ళీ మెటర్నల్ అంకుల్ వీళ్ళ మదర్ ఈమె కదా, మదర్ యొక్క బ్రదరే కదా. సో కానీ వీళ్ళు బ్రదర్స్ అన్నాడు మళ్ళా. సో ఒకరు కాదు ఇద్దరు, రైట్, వీళ్ళిద్దరు బ్రదర్స్. ఎస్,
వీళ్ళిద్దరు బ్రదర్స్. మెటర్నల్ అంకుల్ మళ్ళీ మెటర్నల్ అంకుల్, వీళ్ళిద్దరు బ్రదర్స్ ఆర్ బ్రదర్స్. సో హౌ ఈజ్ దే రిలేటెడ్? ఆమెకు అతను బాలుడు, సన్ అవుతాడు. రైట్, వెరీ గుడ్. మూవింగ్ టు ద నెక్స్ట్. లుకింగ్ అట్ ఎ portrait half a man, not half a man. Portrait in the sense again a photograph. Okay, right. So looking at a portrait of a man, Harsh said his mother. His అని చెప్పిన వెంటనే ఇక్కడ ఏ మ్యాన్ అని చెప్పిన వెంటనే మేల్ అని నాకు తెలిసిపోయింది. ఎస్, మేల్. దాని తర్వాత నేను చేసేది హిస్ మ్యాన్, హిస్ మదర్ ఈజ్ అంటే హిస్ మదర్. ద వైఫ్ ఆఫ్, ఈమె వైఫ్. ఎవరికి? వైఫ్ ఆఫ్ మై ఫాదర్స్ సన్. నా ఫాదర్ సన్, నా హర్ష్ ఫాదర్కి సన్, ఫాదర్కి సన్. ఓకే, మై ఫాదర్స్ సన్. బ్రదర్స్, ఓకే. హిస్ మదర్ ఈజ్ వైఫ్ ఆఫ్ మై ఫాదర్స్ సన్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఐ హ్యావ్ నన్. ఓకే, ఇక్కడ చూడండి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నాకు బ్రదర్స్ లేరు, సిస్టర్స్ లేరు అంటే ఇక్కడే హర్ష్ అయిపోతాడు, ఇదే హర్ష్ అయిపోతుంది, ఎందుకంటే ఎవరు లేరు కదా. సో అట్ హూజ్ portrait వాజ్ హర్ష్ లుకింగ్? హర్ష్ ఎవరి ఫోటోగ్రాఫ్ను చూపిస్తున్నాడు? ఎవరి portraitని చూపిస్తున్నాడు? హిస్ సన్ ఓన్లీ. ఎక్సలెంట్. మాధవి, సుష్మిత, సో సన్. సో దట్స్ ఇట్. సో వాళ్ళిద్దరికి లైక్. మహబూబ్, ఎక్సలెంట్, వెరీ గుడ్. అనుపమ, ఎక్సలెంట్. సో మూవింగ్ టు ద నెక్స్ట్. 6 members in a family, A, B, C, D, E and F, A, B, C, D, E, F are traveling together. అందరూ ట్రావెల్ అవుతున్నారు. సో ఇది మనకు అన్నెసరీ. ట్రావెల్ అవుతున్నారు నెసరీ, అన్నెసరీ. ఫజిల్ అయితే అది ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అవుతున్నారు, దట్ ఈజ్ నెసరీ. B ఈజ్ సన్ ఆఫ్ C, ఇది క్లియర్. B ఈజ్ సన్ ఆఫ్ C. C మేలో ఫీమేలో నాకు తెలియదు. C ఈజ్ నాట్ ద మదర్ ఆఫ్ B. C మదర్ కాదంటే ఫాదర్ అని. ఎస్, సో నౌ ఐ రియలైజ్డ్ ఫీమేల్ కాదు అంటే మేల్ అని రాసేసా. A అండ్ C ఆర్ మ్యారీడ్ కపుల్. A అండ్ C ఆర్ మ్యారీడ్ కపుల్ అంటే A వచ్చేసి ఫీమేల్ అని తెలిసింది ఇప్పుడే. ఓకే, E ఈజ్ బ్రదర్ ఆఫ్ C. E వచ్చేసి బ్రదర్ అంట. D ఈజ్ డాటర్ ఆఫ్ A. D ఈజ్ డాటర్ ఆఫ్ A. డాటర్ ఆఫ్ A. డాటర్ ఆఫ్ A ఈజ్ నథింగ్ బట్ B కి సిస్టర్ తను. F ఈజ్ బ్రదర్ ఆఫ్ B. F ఈజ్ బ్రదర్ ఆఫ్ B. F ఈజ్ బ్రదర్ ఆఫ్ B. హౌ మెనీ మేల్ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ అ ఫ్యామిలీ? ఎంతమంది మేల్ ఉన్నారు? సో C, E, F అండ్ B. దెర్ ఆర్ 4 మేల్ మెంబర్స్. మాధవి, ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. యోగిత, రేష్మ, అనుపమ, శివర, మాధవి, ఎవ్రీబడి got this. Very good. Like. Good. Next, moving to the next question. Pointing towards a person in a photograph. Photograph లో ఒక పర్సన్ ని నోటేట్ చేస్తున్నాం. అయితే అంజలి సెడ్, అంజలి అనే వ్యక్తి చెప్పాడు. హీ ఈజ్, హీ అని ఎప్పుడైతే వచ్చిందో ఫోటోగ్రాఫ్ లో పర్సన్ మేల్ అని తెలిసింది నాకు ఇప్పుడే. హీ ఈజ్ ఓన్లీ సన్ ఆఫ్, ఓన్లీ సన్ ఆఫ్. ఈయన సన్. సన్ అంటే పైన పేరెంట్స్ ఉంటారు. సన్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ మై సిస్టర్స్ బ్రదర్. మై సిస్టర్స్ బ్రదర్. మై సిస్టర్స్ బ్రదర్ అంటే అంజలి, అంజలి యొక్క సిస్టర్స్ బ్రదర్. సిస్టర్స్ బ్రదర్ ఈజ్ నథింగ్ బట్ ఎ బ్రదర్. ఆ బ్రదర్కి బ్రదర్, ఫాదర్ ఆఫ్ మై సిస్టర్స్ బ్రదర్. ఫాదర్కి he is the only son of the father of my sister's brother. Only son of my sister's brother అంటే ఏమని? ఇక్కడే ఈ బ్రదరే ఆ ఫాదర్ అవుతాడు.
రైట్. మళ్ళీ చెప్తున్నా చూడండి. ద ఫాదర్ ఆఫ్ మై సిస్టర్స్ బ్రదర్. మై సిస్టర్స్ బ్రదర్. ఫాదర్ ఆఫ్ మై సిస్టర్స్ బ్రదర్. ఫాదర్. ఆ ఫాదర్ ఏమవుతాడు? ఓన్లీ సన్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ సన్. ఓన్లీ సన్ అంటే తన ఎవరైతే బ్రదరో అతనే వచ్చేస్తాడు మళ్ళీ. ఓన్లీ సన్. హీ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్. హీ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్. ఓన్లీ సన్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ అంటే అతను ఓన్లీ సన్. హీ అనేది ఎవరు? ఆ పర్సనే. సో ఇతనే ఫోటోగ్రాఫ్లో ఉన్నాడు. ఇతనే ఫోటోగ్రాఫ్లో ఉన్నాడు. సో నౌ ఇప్పుడేంటి? హౌ ఈజ్ ద పర్సన్ రిలేటెడ్ టు అంజలి? ఆ పర్సన్ ఏ విధంగా అంజలికి రిలేటెడ్? ఇట్స్ బ్రదర్. సో నౌ నన్ ఆఫ్ ది అబోవ్. నన్ ఆఫ్ ది అబోవ్. ఎక్సలెంట్, ఎక్సలెంట్. అనుపమ, మాధవి, మహబూబ్, రేష్మా. సో మీ అందరికీ ఒక లైక్. ఎక్సలెంట్. సో ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్, type CLR in the comment box. Right. Moving to the next. Yeah. Reasoning classes. So if you require all VOD classes, videos on demand, all videos will be present already in the store in Mr. Hafiz e-learning app, which costs only 200 rupees. Actual cost is 500. So please utilize the best quality videos and best concepts where you can explore and enlish and you can crack any exam. So which is related to CET and SSC, Police, CRT, CAT, MAT and ICET even. Right? Okay. Hi, I am Mr. Hafiz from Masters Academy. Please subscribe Mr. Hafiz YouTube channel and click on the bell icon. Here are the videos, latest videos and Masters Academy Facebook page where you will get connected and you will get updates. And this is Mr. Hafiz e-learning app Facebook page, the Telegram group where you can get guidance in all competitive exams. Masters Academy free guidance where you can post your questions and you will get your answers. So this is Mr. Hafiz profile and this is Mr. Hafiz e-learning app in a Google Play Store, and here are the content that is there in a Mr. Hafiz e-learning app. So all these courses are at present available at Mr. Hafiz Masters Test Series where you can attempt banking, SSC, Staff Selection Commission, and the railways, even first level, second level, third level, fourth level, all levels are already there. It's your turn. You will please install and use it properly. And here it is, Masters Academy web page. So we are digitally connected and stay